హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన స్పెషల్ పనీర్ దమ్ బిర్యానీ. సో ఇప్పుడు ఈ పనీర్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడదాం. ఇలా బియ్యం హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఈ బియ్యాన్ని మనం ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. ఆ గిన్నెలో 2 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే 2-3 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే చిన్న 2-3 బిర్యానీ ఆకులు, అలాగే 2 యాలకులు. అలాగే కాస్త పుదీనా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా, అలాగే 3 పచ్చిమిర్చిని కూడా ఇలా పెద్దగా కట్ చేసి వేసేద్దాం. ఇది ఎసరు రావాలండి. సో ఎసరు వచ్చాక వెయిట్ చేద్దాం. ఇలాగా ఇంకొక సైడు కూడా ఫ్రై చేసుకుందామండి. ఒక కప్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా వాటర్ ఎసరు వస్తున్న టైంకి, అంటే వాటర్ మరుగుతున్న టైంకి మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేద్దాం. రైస్ పుల్లలుగా వస్తుందండి. ఇప్పుడు మనం కొంచెంగా రైస్ని యాడ్ చేద్దాం. ఇలా మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా ఇలా యాడ్ చేద్దాం. ఈ రైస్ 70% మాత్రమే కుక్ అవ్వాలండి. అంతకంటే ఎక్కువ కుక్ అవ్వకూడదు. ఇది ఆల్రెడీ నానిన బియ్యం కాబట్టి త్వరగానే రైస్ ఉడికిపోతుంది. సో చెక్ చేసుకోవాలండి జాగ్రత్తగా. సైడ్ ఆనియన్స్ కూడా హాఫ్ వరకు ఫ్రై అయిపోయాయండి.
చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. వీటిని ఇలాగే పక్కన పెట్టేసుకుందాం. రైస్ 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్స్ ఎందులో అయితే ఫ్రై చేసుకున్నామో అదే కుక్కర్ గిన్నెని తీసుకుంటున్నాము. ఇందులోకి చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2-3 తీసుకుంటున్నానండి. అలాగే 2 యాలకులు, అలాగే 2 లవంగాలు, అలాగే ఒక స్టార్ ఫ్లవర్, ఒక పెద్ద కప్పు వరకు పన్నీర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని చాలా జాగ్రత్తగా కలుపుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా బాగా జాగ్రత్తగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్ గడ్డ పెరుగును కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని లేయర్స్గా వేసుకుందామండి. చూసారా, ఇలా కొంచెం కొంచెంగా రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా కొంచెం కొంచెంగా ఇలా స్ప్రెడ్ చేద్దామండి. అలాగే ఇది పుదీనా ఇంకా కొత్తిమీర అండి. సన్న సన్నగా తరిగి ఇలా స్ప్రెడ్ చేద్దాం. అలాగే ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా మనం మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేద్దామండి. ఇప్పుడు అలాగే పైన మిగిలిన మొత్తం ఆనియన్స్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా పుదీనా ఇంకా కొత్తిమీర ఆకుల్ని కూడా
వేసేసుకుందామండి. ఇందులో మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ని యూజ్ చేయట్లేదండి. అంతే అండి. ఇప్పుడు మనం దీనికి కుక్కర్ మూతను పెట్టేసుకొని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే 20 మినిట్స్ వరకు ఈ బిర్యానీని దమ్ చేసుకోవాలండి. ఇప్పుడు 20 మినిట్స్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే దీన్ని ఇలాగే ఇంకొక 10 మినిట్స్ వరకు వదిలేద్దాం. సో 10 మినిట్స్ కూడా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చూద్దాం మన బిర్యానీ ఎలా వచ్చిందో. స్మెల్ అయితే అదిరిపోతుంది. చూద్దాం ఒకసారి ఎలా వచ్చిందో. చూసారా రైస్ ఎంత పుల్లలుగా వచ్చిందో. లుకింగ్ సో యమ్మీ. సో దీన్ని మనం ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ను ఒకటి తీసుకుందామండి. సో దీంట్లోకి మనం ఇలా వేసేసుకుందాం. ఎందుకంటే మసాలా అంతా కూడా లాస్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి. చూసారా పన్నీర్ కూడా చెదిరిపోతుందండి. ఇదండి ఇంట్లో చేసిన పన్నీర్ అండి, అందుకే ఇంత స్మూత్గా ఉంది. సో ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ delicious పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. ఇలా మసాలాని కాస్త కింద మీద చేసేసుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.